సో మై డే బంగారమ్స్, మన దగ్గర ఉన్నది బేర్ 650. ఇప్పుడు మనం ఉన్నాం హైవే పైన, కొంచెం చూసుకొని ఇంట్రో చేసుకోవాలి. బ్లూ సీట్, ఎల్లో కలర్, అల్టిమేట్ అనమాట. 19 ఇంచ్ ఫ్రంట్ వీల్, 17 ఇంచ్ రేర్ వీల్. ముందు మనకి ఇంటర్సెప్టర్తో పోల్చుకుంటే కొన్ని డిఫరెన్సెస్ చెప్పేస్తాను. దాంట్లో 18 ఫ్రంట్ అండ్ రేర్ వస్తాయి. ఇది 1917 అనమాట. ట్యూబ్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ కాదు. ఈ ట్రెడ్ ప్యాటర్న్ కొంచెం మనకు పిరెలి ర్యాలీ STR టైర్స్ లెక్క ఉన్నాయి. ఇందాకనే ఇంగ్లీష్ వీడియో కంప్లీట్ చేశాను, చాలా బాగుంది. సీట్ హైట్ ఎక్కువ ఉంది, 830 mm అనమాట. ఇది దాంతో పోల్చుకుంటే 13.7 లీటర్ ట్యాంక్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. దాంట్లో డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది, దీంట్లో సింగిల్ ఎగ్జాస్ట్ వస్తుంది. ఇట్లాంటి కొన్ని చేంజెస్ ఉన్నాయి. కొంచెం వరకు చాసీ జామెట్రీ లైట్గా ట్వీక్ చేశారు. ప్రైమర్లీ సేమ్ చాసీని రిటైన్ చేయడానికి ట్రై చేశారు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, USD ఫోక్స్, దాంట్లో కన్వెన్షనల్ ఫోక్స్. దీంట్లో 43 mm USD ఫోక్స్, షోవా సస్పెన్షన్ అనమాట. కానీ ఫుల్లీ అడ్జస్టబుల్ కాదనుకుంటా. అండ్ వెనకాల మనకి కంప్రెషన్ స్ట్రోక్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేయబడింది. ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి, మోనో షాక్ ఇవ్వలేదు. అండ్ వైబ్రేట్ డిస్క్ అండి. ముందు 320 mm, వెనకాల నాకు తెలిసి 270 mm అంతా. అది మీరు స్పెక్ షీట్లో తెలుసుకోండి. ఇప్పుడైతే మంచి హ్యాండిల్ బార్, మంచి కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్. సో పొద్దున్న నుంచి మేము ఇక్కడ గొరిల్లా రైడ్ చేస్తున్నాము 450. అదే చాలా చాలా ఫన్గా ఉంది. అడ్జస్టబుల్ లీవర్స్ కూడా చాలా బాగున్నాయి. అదే ఫన్ అనుకుంటే ఇదైతే ఇంకా వేరే లెవెల్. అల్టిమేట్ అండి. అంటే ఇవి లాంగ్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్. సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది. బ్రిలియంట్ హ్యాండ్లింగ్, అజిలిటీ, స్టెబిలిటీ అదిరిపోయింది. బంపీ రోడ్ అనమాట. ఆ కాన్ఫిడెన్స్ మనం కంప్లీట్గా పుష్ చేయలేం, కానీ ఒక ఫీల్ అయితే మీకు అర్థమైపోతుంది బండిది. బేర్ 650 అనేది అరుపులు అర్పించే మోటార్ సైకిల్ అనేది బాబా ఏమన్నా వెళ్తుందండి బండి. యాక్సలరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. సో అదే 47 bhp, జస్ట్ ఓవర్ 47 అనుకోండి. అండ్ 56.5 Nm, అంటే దగ్గర 3.5 Nm టార్క్ పెంచారు. మనం ఇంటర్సెప్టర్లో 53 అనుకుంటాను. హ్యాండ్లింగ్ అసలు బ్రిలియంట్. ఏం పండిరా బాబు. ఒక జలక్ అనేది మనకి అర్థమైపోయింది బండి యాక్సిలరేషన్ ఏ రేంజ్లో ఉంటుందని. సో హైవే కానీ మనము ఎక్కువ మిస్షిఫ్ట్ చేయకూడదు, కొంచెం రూల్స్ ప్రకారంగా రైడ్ చేసుకుందాము. సో ఇంకోటి మనకి దీంట్లో నో హ్యాండ్స్ నో వాబుల్. చూడండి అసలు ఎంత తిన్నంగా వెళ్తుంది బండి. ఎటువంటి ఇది లేదు, అన్సర్టెనిటీ లేదు, రాక్ సాలిడ్ అనమాట. సో అల్టిమేట్ స్టెబిలిటీ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఫన్ అని చెప్పొచ్చు. కంఫర్ట్ బాగుంది. ఫుట్ పెక్స్ కొంచెం లైట్గా వెనకలు ఇచ్చారు కార్నర్ చేసేటప్పుడు ఇది తగలకుండా ఉండడానికి. హ్యాండిల్ బార్ పర్ఫెక్ట్లీ సెట్. కొంచెం ఇంకా పైకి ఇస్తే బాగుండేది. నిల్చొని కూడా మనము హ్యాపీగా నడిపించచ్చు అనమాట. ఎక్కువ మనకి స్ట్రెయిన్ ఏం పడదు, మంచిగా రీచ్కి వస్తున్నాయి అనమాట. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ ఇవ్వడం మంచి పని చేశారు. మంచి లెజిబుల్ ఇది ఉంది మనకి దీంట్లో, ఏదైతే స్పీడోమీటర్ ఉందో. సో అన్ని పరంగా మనకి మంచి మిర్రర్స్ ఇచ్చారు. ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తే బాగుండు. ఇది ఆల్మోస్ట్ 3.39 lakhs ఎక్స్షోరూమ్ అనమాట. సో వాళ్ళ వన్ ఆఫ్ ద టాప్ మోడల్స్. సో అలా ఉన్నప్పుడు కొంచెం కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మిర్రర్స్. మళ్ళీ అది సపరేట్గా 10,000 పెట్టి ఎక్స్ట్రా కొనడం కంటే బండితో పాటు ఇస్తే బాగుండేది. లెజెండరీ ఐకానిక్ మోటార్ సైకిల్ నేను చెప్పినట్టు ఎడీ ముల్డర్ 16 ఏళ్ళ వయసున్న అబ్బాయి కాలిఫోర్నియన్ బిగ్ బేర్ రన్ డెజర్ట్ రేస్ అనమాట 1960s
ఆయన స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆయన వెనకలు తోసేశారు, ఆల్మోస్ట్ కింద పడ్డాడు, ఏదో మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనకాల నుంచి అయితే హీరో లెక్క వచ్చి దగ్గర తప్ప 800 మంది రేసర్స్ని ఓడగొట్టి ఆయన ఆ రేస్ గెలవడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా ఎప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూడలేదు, ఎందుకంటే వేరే మ్యానుఫ్యాక్చరర్ వచ్చాడు ఆయన్ని స్పాన్సర్ చేయడానికి. 37 ఛాంపియన్షిప్స్ గెలిచాడండి దాని తర్వాత, అన్డిస్ప్యూటెడ్ ఆ అబ్బాయి. సో 16 ఏళ్ల వయసుకి ఆయనకున్న ఆ గట్స్, ఆయనకున్న ఆ విజన్, ఎంత డిటర్మినేషన్, ఎంత పక్కాగా ఉండేనో అదంతా దీంట్లో ప్యాక్ చేయబడింది. అందుకని బేర్ 650 దీనికి పేరు. ఇంకోటి ఇది ఎల్లో కలర్ వేరియంట్, ఆ ఎడ్డీ మూల్డర్ ఆయన పేరు, ఎడ్డీ మూల్డర్ ఎడిషన్ అనేది సపరేట్గా ఆయన ఏ బండి నడిపించినా అదే కలర్లో అదే నంబర్ 249 అనే నంబర్తో అది రిలీజ్ చేయబడింది. సో 249 అంటే అదేదో 250cc అనుకోకండి, 650ccనే, కానీ ఆయన యూజ్ చేసిన నంబర్ 249. సో ఆయనకు ఒక ఇది ట్రిబ్యూట్ లెక్క ఈ వెహికల్ని మనకి లాంచ్ చేశారు. సో చాలా చాలా బాగుంది. బేర్ 650 అని పెట్టారు, కానీ అది మేబీ టాక్స్ అబౌట్ బిల్డ్ క్వాలిటీ అండ్ స్టర్డీనెస్. కానీ దానికంటే ఎక్కువ నాకు తెలిసి దీంట్లో గెజెల్ 650 అని పెట్టుంటే బాగుండేది. అంటే గజల్ ఎంత ఫాస్ట్గా ఉరుకుతుంది అనేది మీకు తెలుసు. సో అలాంటి ఏదైనా సింబల్ ఆఫ్ స్పీడ్ని పెట్టి దానికి పెట్టండి, ఎందుకంటే ఎంత స్విఫ్ట్గా ఉంది, ఎంత అజైల్గా ఉంది, ఇట్ వాంట్స్ టు గో ఫాస్ట్ అనమాట. సో అది బండి అసలు ఇంటలేదు, అసలు అరే వదులరా పైన ఉరకాలన్నట్టు చెప్తుంది. అది థ్రాట్లు తిప్పితే చాలు బండి లేవడానికి సిద్ధంగా ఉంది. సో అది దీని ఒక హాల్ మార్క్. అండ్ దాంతోపాటు ఎక్విప్మెంట్ 43mm యూఎస్డి ఫోక్స్ కానివ్వండి, 320mm డిస్క్ కానివ్వండి, ఆ సీట్ కరెక్ట్గా ఇది చేయడము, రైడింగ్ పోస్చర్ పర్ఫెక్ట్గా ఆఫర్ చేయడము, ఎటువంటి అలసట లేకుండా బ్యూటిఫుల్ ఇది అనమాట. సో అలా నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్గా ముందుకు వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇప్పటివరకు తీసిన బైక్స్లో వన్ ఆఫ్ ద. వాళ్ళు ఇంకా బైక్స్ లాంచ్ చేస్తూ కొద్దీ ఇంకా బెటర్ చేస్తూనే పోతున్నారు, కానీ వెనక్కి తిరిగి చూడట్లేదు. సో దాట్స్ అ గుడ్ సైన్ ఆఫ్ అ మ్యానుఫ్యాక్చరర్ రైజింగ్ ఇన్ టు రెకనింగ్. సో మా ఫ్రెండ్ గారు అక్కడ మనకి ఇది ఇచ్చేసాడు సిగ్నల్. సో ఇదే అండి బండి యొక్క వివరాలు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. అండ్ నేను జస్ట్ ఇక్కడ ఆపి మీకు ఎగ్జాస్ట్ నోట్ అనేది ఇచ్చేస్తాను. సో అంతే అండి, వాక్ అరౌండ్ వీడియో చూడండి, దాంట్లో అన్ని కలర్స్ కవర్ చేశాను. సో ఇదైతే రైడ్ ఇంప్రెషన్ మాత్రమే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.